హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను హెయిర్ ఆయిల్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇందులో మెంతులు, అవి కరివేపాకు, కలమంద ఎన్ని వేసి మంచిగా కాగబెడతాను నేనైతే. చూసి కదా ఎలా ఉంది కలర్, మంచిగా వచ్చింది కదా. జుట్టు ఊడుతున్నా అనిపించింది ఫ్రెండ్స్, అందుకే ఇవన్నీ చేశాను. ఇవన్నీ వేసి కాగబెట్టి ఆయిల్ చల్లారినాక హెయిర్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. జుట్టు ఊడటం తగ్గిద్ది, నల్ల జుట్టు అయితే రాదు. కలోంజీ గింజలు, మెంతులు, కరివేపాకు ఈ మూడు వేసి కాగబెట్టాను నేనైతే కొబ్బరి నూనె పెరస్ట్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కలోంజీ గింజలు, మెంతులు, కరివేపాకు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ని. బాయ్. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆయిల్ చూసారా ఎలా ఉందో? కొబ్బరి నూనె అయితే వైట్గా ఉంటుంది, కానీ ఇది కాగబెట్టాక ఇలా వచ్చింది. ఇందులో ఏమేమి వేసానంటే చూడండి, నేనైతే ఆల్రెడీ కాగబెట్టాను, షార్ట్ వీడియోలో చూపించా కాగబెట్టేటప్పుడు. ఇదేంటి, మెంతులు, కలోంజీ గింజలు ఉంటాయి కదా. కలోంజీ గింజలు అంటే చాలామందికి తెలియని వాళ్ళకి నేను ప్యాకెట్ చూపిస్తా. సేమ్ అవి మన సబ్జా గింజలు అంటే ఉన్నాయి, కానీ కొద్దిగా సైజులో పెద్దవి. కరివేపాకు చూడండి ఎలా ఉందో. అగో మెంతులు, ఆ పెద్దగా ఉన్న గింజలు. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చి హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ఆయిల్లో చూడండి, నేనైతే కొబ్బరి నూనె, కలోంజీ గింజలు, మెంతులు మూడింటిని కలిపి ఇలా వేడి చేశాను. ఆయిల్ అయితే ఇలా గ్రీన్ కలర్లోకి మారింది. ఈ ఆయిల్ జుట్టు ఊడుతుంది, తెల్ల జుట్టు వస్తుంది, దురద బాగా పెడుతుంది అనుకున్నప్పుడు ఈ ఆయిల్ని అయితే వాడండి. జుట్టు పెరగటమే కాదు, జుట్టు మాత్రం నల్లగా మంచిగా ఉంటుంది, సిల్కీ హెయిర్ లాగా. ఇక కలోంజీ గింజలు అయితే చాలా మందికి తెలియదండి, అందరికీ తెలుసు అనుకో, కొంతమంది తెలియదు. ఇక ఇలా ఉంటాయి. నేనైతే సగం ప్యాకెట్ పోసాను ఇందులోని. తర్వాతకి మెంతులు అందరికీ తెలిసినవే కదా. మెంతులు, కలోంజీ గింజలు, కరివేపాకు మూడింటిని నూనెలో వేడి చేసానండి ఒక 10 నిమిషాల పాటు. చూడండి, ఇవి మెంతులు. తర్వాతకి గింజలు చూసారుగా, నల్లటి గింజలు. ఈ సేమ్ సబ్జా గింజలు ఉన్నట్టే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా తర్వాతకి ఎంత వేడి చేశాను, ఈ ఆయిల్ అయితే ఇలా వచ్చింది. ఈ ఆయిల్ని వడకట్టుకోండి, లేకపోతే మెంతు గింజలు అలా ఉన్నా పర్లేదని కరివేపాకుని తీసేయండి. ఇది కొంచెం చల్లారినాక ఏరే డబ్బాలో స్టోర్ చేసుకోండి. వారానికి 2 సార్లు రాయండి. ఒక 5-10 నిమిషాలు మసాజ్ లాగా చేసుకోండి. జుట్టు మాత్రం ఊహించిన విధంగా పెరుగుతుంది ఫ్రెండ్స్. కొంచెంమంది అయితే జుట్టు పల్లసగా అసలు మాడే కనపడిన వాళ్ళు అయితే దీన్ని ట్రై చేయండి. మెంతులు చూసారా ఎంత బాగున్నాయో, మెంతులు, కలోంజీ గింజలు. ఈ రెండింటిని కరివేపాకు కూడా వేసి కలిపి వేడి చేయండి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆయిల్ చూసారా ఎలా ఉందో? కొబ్బరి నూనె అయితే వైట్గా ఉంటుంది, కానీ ఇది కాగబెట్టాక ఇలా వచ్చింది. ఇందులో ఏమేమి వేసానంటే చూడండి, నేనైతే ఆల్రెడీ కాగబెట్టాను, షార్ట్ వీడియోలో చూపించా కాగబెట్టేటప్పుడు. ఇదేంటి, మెంతులు, కలోంజీ గింజలు ఉంటాయి కదా. కలోంజీ గింజలు అంటే చాలామందికి తెలియని వాళ్ళకి నేను ప్యాకెట్ చూపిస్తా. సేమ్ అవి మన సబ్జా గింజలు అంటే ఉన్నాయి, కానీ కొద్దిగా సైజులో పెద్దవి. కరివేపాకు చూడండి ఎలా ఉందో. అగో మెంతులు, ఆ పెద్దగా ఉన్న గింజలు,